సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, సగం వీడియో చూడకముందే నువ్వు శుభవార్త వింటావు. ఆ శుభవార్త వింటావు తల్లి. ఖచ్చితంగా ఈ వీడియో చూసినంత వరకు నీ మనసుకి ఆనందంగా ఉంటుంది. 11 నిమిషాల్లో ఖచ్చితంగా నీ మొబైల్ ఫోన్లో ఒక కాల్ అనేది వస్తుంది. ఈ వీడియో నువ్వు సగం వీడియో వినకముందే ఒక శుభవార్త నీ ముందుకు వస్తుందమ్మా. నీలో అద్భుతం జరుగుతుంది తల్లి. ఆనందాన్ని తట్టుకోలేవు. నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోతావు, ఎగిరి గంతేస్తావు. ఆ శుభవార్త చెప్పుకుంటావు. అంతటితో అద్భుతమైనటువంటి శుభవార్త నీవు ఖచ్చితంగా వినే తీరతావు. నీ చెవిన పడుతుంది అని చెప్పాను కదా. ఇక నిశ్చింతగా ఒక్కసారి ప్రశాంతంగా నీ సాయి తండ్రిని తలుచుకొని ఈ వాక్కు వినిబిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక మన సాయి తండ్రి మన కోసం అందిస్తున్న సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ సందేశంను విన్న తర్వాత అద్భుతం నీ జీవితంలో ప్రారంభం కానుంది. దీనికి అర్థం నువ్వు సగం వీడియో పూర్తిగా చూడకముందే నీకు అర్థమైపోతుంది. నువ్వు వినకముందే శుభవార్తను వింటావు. నీ ఆత్మలో శాంతి, ఆశలో శుభవార్త ప్రవేశిస్తుంది. ఇది సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి ఒక సిగ్నల్ తల్లి. సమయం లేదమ్మా, తప్పకుండా నువ్వు విని తీరాలి. ఎందుకంటే నీ సాయి నీతో మాట్లాడుతున్నటువంటి క్షణం అది. ఇలాంటి క్షణం మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకున్నా కూడా రాదు నీ దగ్గరకు. ఇప్పటి వరకు ఎన్నో వీడియోల ద్వారా నేను సందేశం పంపించాను, ఎన్నో మాటలు విన్నావు. కానీ ఇవాళ ఈ క్షణం ఏదైతే ఉందో, ఈ యొక్క నీ జీవితం మారబోయే సందేశం బిడ్డ. ఇది నీ చెవుల్లో కాదు, నీ హృదయంలో వినిపించబోతున్నాను. నువ్వు ఇప్పుడే ఇక్కడే ఎక్కడ ఉన్నావో, అలాగే నువ్వు ఏం అనుభవిస్తున్నావో, నీ మనసులో ఉన్న బాధను నేను చూస్తున్నాను, నీ ఆత్మలో ఉన్న కష్టం చూస్తున్నాను, నీ కళ్ళలో దాగి ఉన్న కన్నీటి క్షణాలను చూస్తున్నాను. నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు, ఏదో జరగబోతుందని అనుభూతిలో ఉన్నావు. అవును కదా? అదే, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఆ జీవితంలో నుంచి బయటికి రావాలని చూస్తున్నావు. అందుకే నేను ఈరోజు ఈ సందేశం ద్వారా నీ చెవిలో ఒక శుభవార్తని అందచేయాలని వచ్చాను. ఇది ఈ సాయి సంకేతం, నీకు అందిస్తున్న శుభ సంకేతం. నీ పనులు చేసి నువ్వు అలసిపోయినావని తెలుసమ్మా. బిడ్డ, నీ కలలు ఎంత అందమైనవో కూడా తెలుసు. నువ్వు అలా కావటానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించావు. అది నేను కూడా మర్చిపోలేనులే. కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా ఏదో ఒక రీతిలో నీవు విశ్వాసాన్ని కోల్పోయావు. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో, ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాలేదు అని చెప్పి నీ మనసుని ప్రశ్నిస్తున్నావు కదా. ఆ విషయం నాకు తెలుసు. ప్రతిసారి అలా అనిపిస్తుంది కదా తల్లి. నేను నీ కోసం ఏదో ఒక కొత్తదనాన్ని సిద్ధం చేస్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంతే. ఎందుకంటే అది పైకి అనిపించిన రోజే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుంది. నేను నిన్ను పరీక్షించలేదు, నిన్ను నేను ఎంచుకున్నాను. నువ్వు పెట్టినటువంటి క్షణం నుంచే నీ ఆత్మలో తరంగాలు మారటం మొదలయ్యాయి. ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట కూడా, ప్రతి శబ్దం నీ హృదయాన్ని ఇక్కడ నాతో కలుపుతుంది. ఈ సాయి నీ కోసం సిద్ధం చేసేటువంటి ఒక శక్తి అమ్మా నీది.
ఆ యొక్క శక్తి తరంగాలు నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఏదో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది. నిన్ను బాధపెట్టిన వ్యక్తి నీకు క్షమాపణ చెబుతారు. లేదా నువ్వు ఎదురు చూసేటువంటి డబ్బు ఒక ఆఫర్ లాగా అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగుపెడుతుంది. ఎందుకంటే నీ యొక్క ఆత్మ తరంగాలు ఇప్పుడు రిసీవ్ చేసుకునే మూడ్లోకి వెళ్ళిపోయాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా సరే అది చేసుకునే పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగలేదు అనే ఆశ కూడా వదిలేసి ఉండొచ్చు. అప్పుడు అది అద్భుతం నీకు కనిపిస్తుంది. ఈ సాయి మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినప్పుడు జరగదు అన్నది వదిలేసింది కూడా అద్భుతంగా నేను జరిపించి తీరుతాను తల్లి. ఇందులో నువ్వు సందేహపడాల్సిన అద్భుతం కూడా ఒక ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. ఖచ్చితంగా నా సాయి జరిపిస్తాడు అని నమ్మకం పెట్టుకో. అదే నేను నీకు చెప్పే ఖచ్చితంగా నీకు మిరాకిల్ అనేది జరగబోతుంది. నువ్వు అంగీకరించలేని మిరాకిల్ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంగీకరించావు. నువ్వు ఇప్పుడు విన్నావు. నా మాట విన్నావు కదా బిడ్డ. ఈ సాయి అంటున్నాడు, నువ్వు సగం వీడియో చూడకముందే నీకు శుభవార్త ఇస్తాను అని. నిన్ను నేను వెనక నుంచి నడిపిస్తున్నాను తల్లి. నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి చూపిస్తున్నాను. నీ కలలో కనిపించిన అద్భుతం నీ ముందు ఉంది. వింటావు కదా. నేను అదే సంకేతం. ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నా, నీ గుండె వేగంగా కొట్టుకుంటున్నా, అది భయం కాదు, అది గుర్తింపు. నీ ఆత్మ గుర్తిస్తుంది. నువ్వు అది చెప్పిన మాట అని చెప్పి ఈ వీడియో నీకు పంపింది. ఇది ఎక్కడో నీకు కారణం లేకుండా అయితే కనిపించలేదు. ఎందుకంటే ఇది నీ గురించి వచ్చింది. నీ ఎదురు చూపులు అనేవి ఆగిపోవటమే కాదు, ఇక నీ జీవితం ముందుకు నడుస్తుంది, కొత్త దిశగా ప్రవేశించబోతుంది. ఇప్పటి వరకు కూడా నిన్ను నిరాకరించినా కూడా నిన్ను గుర్తించలేకపోతున్నారు. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలోకి నీకు ఇక ఉండరు తల్లి. ఎందుకంటే నీ బాబా నీకు కోసం ఒక కొత్త వేదికను ఆరంభించాను. ఈ శుభవార్త నువ్వు ప్రశాంతంగా అనుభవిస్తావు. ఎప్పుడైనా సరే అనుకున్నావా, నేను ఎలా ఉంటాను, నా జీవితం ఎలా ముగిసిపోతుంది అని? ఎందుకు బిడ్డ ఇంత బాధను అనుభవిస్తున్నాను అని? ఎందుకో తెలుసా? ఎందుకు కష్టంగా మారింది? ఎందుకు నేను ఈ పరీక్షల్లో ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాను, నాకు సమాధానం దొరకలేదు అని? వాటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. కాలం సమాధానం ఇస్తుంది. నిన్ను నేను ఎంచుకున్నాను కాబట్టే నువ్వు అసలు నా భక్తునిగా, నా బిడ్డగా నేను ఎంచుకున్నాను కాబట్టే నువ్వు నన్ను ప్రార్థించగలుగుతున్నావు. అలా ప్రార్థించి ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డను కాపాడుకునే బాధ్యత నా మీద ఎంతైనా ఉంది కదా. ఆ బాధ్యతతోనే ఇప్పుడు నీ ముందుకి ఈ సందేశం ద్వారా వచ్చాను. నువ్వు అడిగిందంట్లుగా ఇస్తానమ్మా. రేపే కదా గురువారం. ఈ శుభ గురువారం రోజున నీ మనసుకి నచ్చే ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది బిడ్డ. ఒక వ్యక్తి ద్వారా అయినా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా అయినా కావచ్చు, నీ కష్టమైతే తీరుతుంది. ఆ కష్టాలే నీ శక్తికి రూపకల్పనగా నేను నిన్ను ఎందుకు ఎంచుకున్నానో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు పగిలిపోయి ఇంకా ప్రేమించగలిగే హృదయం పట్టుకొని ఉన్నావు కాబట్టి. ప్రేమించగలిగే హృదయం నీది. నువ్వు ఇంకా ఆశను వదలలేదు కాబట్టి. నీది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు నువ్వు నిన్ను నిలబెట్టుకున్నావు కాబట్టి. నువ్వు అనుకుంటున్నావు నన్ను నా సాయి తండ్రి మర్చిపోయాడు, పట్టించుకోవడం లేదని. కానీ అది నిజం కాదు. నీ దారిలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తున్నాను, నిశ్శబ్దంగా తొలగిస్తున్నాను బిడ్డ. నీకు కనిపించడం కాదు, నీకు దారిని కనిపించాలే చేయడమే నా ఉద్దేశం. నీకు విజయం అందించేదే నా ఉద్దేశం. నీకు అద్భుతం ఇవ్వడానికి నీ దగ్గరలోనే ఉన్నానమ్మా. నా జీవితం ఎందుకు అని నువ్వు రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాధపడవద్దు. అవన్నీ కూడా నిన్ను పక్వపరిచి నీ జీవితం ఒక దారిలో మళ్లించడానికే. నీ భవిష్యత్తులో ప్రకాశం ఉంటుంది. నీ సాయి నీ బాధను బలహీనంగా వదులుతానా? నీ పిలుపు మార్పు యొక్క బలహీనత పగలగొట్టడం అంటే ఖచ్చితంగా పగలగొట్టను తల్లి. నిన్ను చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకురావడమే నా ఉద్దేశం. అది నువ్వు అర్థం చేసుకొని నీ నమ్మకాన్ని పరీక్షించడం అంటే నీ నమ్మకానికి ఒక రూపం ఇవ్వటమే. నువ్వు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి తిరస్కరణ అన్నీ ఇప్పుడు నీకు ఉపయోగపడతాయి. ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతన్ని నిర్మిస్తాడు, నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు, నీ దృష్టిని మారుస్తాడు, మనసును ఎలా ఉండాలో నీ మనసుకు నేర్పిస్తాడు, నీ అంతరంగాన్ని శుద్ధి చేసి నిన్ను చూసే దృష్టిని మారుస్తాడు. అది కొన్నిసార్లు నీకు బాధగా అనిపించవచ్చు, కానీ నీ ఎదుగుదల యొక్క సాక్ష్యం అది.
నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ. ఇప్పుడు మాత్రం నువ్వు ఇక నుంచి మొదలవుతుంది బిడ్డ. నీ చేతుల్లో ఇంకా ఇంకా రాయాల్సిన చరిత్ర చాలా ఉంది. నువ్వు పడిపోవటం కాదు తల్లి, నిన్ను నేను ఎత్తి పడేస్తున్నాను. ఎత్తి నిన్ను అందనంత స్థాయిలో పెడతాను. నీ కన్నీరు నేల మీద పడకుండా నేను కాపాడుకుంటాను. నిన్ను నేను ఎంచుకున్నానమ్మా. నీకు కష్టంగా ఉన్నా సరే దానికి ఫలితం తర్వాత వస్తుంది. జీవితం గొప్పగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీకు అంతా కూడా శుభం కలిగేలా నేను ఆశీర్వదిస్తాను కదా. నీ జీవితంలో మార్పు మొదలైంది. ఇక ప్రశాంతంగా నిద్రించు. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే నీ మనసు నిండా సంతోషం, నీ జీవితంలో వెలుగు, ఇప్పటి వరకు జరగదు అన్నవి కూడా జరిగే ఒక అవకాశాలు, అద్భుతమైన నీకు అవకాశాలు అన్నీ వస్తాయి తల్లి. నువ్వు ప్రయత్నించకుండా మాత్రం ఉండొద్దు. నువ్వు చేయాల్సింది నమ్మకం పెట్టుకో. నీ ప్రయత్నాలు ఆపకు. మిగతాదంతా నీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వటం భగవంతుని దయ కదా. కష్టే ఫలే అన్నారు. కష్టం పడకుండా ఏదీ రాదు తల్లి. ఈ బాబా అనుగ్రహంతో నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ సాయి నీకు తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.